మరోసారి జంపింగ్లు షురూ కాబోతున్నాయా? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేందుకు రెడీ అవుతున్నారా? గులాబీ ఎమ్మెల్యేను లాగడంలో టీపీసీసీ చీఫ్ కీలక పాత్ర పోషిస్తున్నారా? ఇంతకీ కాంగ్రెస్ పార్టీలోకి టచ్లోకి వెళ్లిన గులాబీ లీడర్లు ఎవరు? తెలంగాణలో మరొకసారి జంపింగ్లు షురూ కాబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గాలం వేసినట్లు తెలుస్తోంది. కారు దిగేందుకు సిద్ధమైన గులాబీ లీడర్లే టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ మొదలు పెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా చేరికలపై హస్తం పార్టీ స్పీడ్ పెంచింది. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ సోయం బాపురావును చేర్చుకుని చేరికలు మళ్లీ షురూ అయ్యాయనే సంకేతాలిచ్చారట. అయితే జాయినింగ్స్ మళ్లీ షురూ కావడంతో గులాబీ పార్టీలో ఆందోళన మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన సీనియర్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ నేత ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు, బీఆర్ఎస్ నేత కొమరం భీం ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే రెండు పార్టీల నేతల చేరిక తరువాత టీపీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని, మంచి రోజు చూసుకుని ఆ నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రకటించారు. ప్రస్తుతం కొంతమంది బీఆర్ఎస్ నేతలు తమతో టచ్లో ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వారంతా శుభముహూర్తం చూసుకుని కండువా మార్చేస్తారని చెప్పుకొచ్చారు. నిన్న ఆదిలాబాద్కు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్లో చేరిపోయారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఎవరెవరు కండువా మార్చేందుకు రెడీగా ఉన్నారనే ఉత్కంఠను రేపుతోంది. పార్టీకి ఎవరు దూరంగా ఉంటున్నారు, ఎవరు అసంతృప్తిగా ఉంటున్నారు అనే చర్చ మొదలైంది. 10 ఏళ్ళు ఎలాంటి నిర్బంధం నడిచిందో సిరిసిల్ల ప్రజలు చెప్తారు, కార్యకర్తలు, మా కార్యకర్తలు ప్రజలు చెప్తారు. నిర్బంధం అంటే నేరెలలో ఒక వ్యక్తిని ఇసుక మాఫియా చంపినప్పుడు మీరు నిర్బంధం పెట్టిన తీరు, అక్కడ ఇసుక మాఫియాని ఎదిరిస్తే తీసుకెళ్ళి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చిన తీరు, హౌస్ అరెస్ట్ చేసిన తీరు, మమ్మల్ని ధర్నా చౌక్ ఎత్తేసిన తీరు, ఇవి నిర్బంధం అంటే. ఇలా ప్రజాస్వామ్య విలువలకు ఉంది కాబట్టి మేము ప్రజాస్వామ్యం ఇచ్చినాం కాబట్టి హరీష్ రావు, కేటీఆర్, కౌశల్ అంటూ పిచ్చలు మాట్లాడగలుగుతున్నారు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం, రండి, ప్రజాస్వామ్యంలో ప్రాథమిక స్వేచ్ఛ ఉంది, మీకు మాట్లాడండి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు నిర్వహిస్తోంది. 6 గ్యారంటీలతో పాటు ఏడాది పాలనకు ప్రజలకు వివరిస్తోంది. గత పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడాను ప్రజలకు చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే ప్రచారం కూడా అవసరమని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అయితే స్థానికంలో బీఆర్ఎస్ను మరొకసారి గట్టి దెబ్బగొట్టాలంటే గులాబీ పార్టీ నేతల జాయినింగ్ కూడా అవసరమని లెక్కలు వేస్తున్నారట. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్న చందంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేసుకుని ఎన్నికల్లో భారీ లబ్ధి పొందాలని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే నేతల చేరికలపై గాంధీభవన్ వర్గాలు మరొకసారి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా టీపీసీసీ కామెంట్స్ పై గులాబీ పార్టీ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎవరని గులాబీ లీడర్లు ఆరా తీస్తున్నారట. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేతలు జంప్ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. దాంతో వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. అయితే పార్టీ మారాలని ఆనుకుంటున్న నేతలందరూ భూమాఫియా, కేసుల భయం, వివిధ కారణాలతోనే జంప్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దలు బుజ్జగించినా ముందు ఓకే అనేసి ఆ తరువాత తమ పని కానిచ్చేద్దాం అనే ధోరణిలో ఉన్నారట. మొత్తంగా టీపీసీసీ కామెంట్స్తో బీఆర్ఎస్ పార్టీకి మరొక దెబ్బ తప్పదా అనే చర్చ జోరుగా సాగుతోంది.